హలో హాయ్ అండి, వెల్కమ్ టు బాల్కస్ వండర్లాండ్ ఛానల్ అండి. హెడ్ బాల్కాయ్ 8732. నేనైతే ప్రాన్స్ ఫ్రై, బ్రోస్టెడ్ ప్రాన్స్ ఫ్రై చూపిస్తున్నానండి. కేఎఫ్సి టైప్లో ఉంటుంది. ఇది చాలా బాగుండిందండి. నేను చేసిన్నాను. నేనైతే కొద్ది క్వాంటిటీనే తీసుకున్నానండి ప్రాన్స్. కాబట్టి నేను ఒక 2 స్పూన్లు మైదా తీసుకొని దాంట్లో పెప్పరు, సాల్ట్, కారం, చిల్లీ పౌడరు తగినంత వేసుకున్నానండి. నేను ఎక్కువ క్వాంటిటీ తీసుకోలేదు కాబట్టి ప్రాన్స్ ఒక ఎగ్ కొట్టేసుకొని ఇది అంతా మిక్స్ చేసుకుందామని కొంచెం వాటర్ కూడా వేసుకోవాలండి దీంట్లో మిక్స్ చేసేకి. ఇదంతా కొంచెము మనము బోండాకు అందుకు బజ్జీలకు ఎట్లా కలుపుతామో ప్యాటర్ ఆ విధంగా ఉండాలండి. ప్యాటర్ ఈ మైదా ఎగ్గు కొంచెం వాటర్ వేసి బాగా ప్యాటర్ నీట్గా బజ్జీ పిండిలాగా కలుపుకోవాలండి. మళ్ళీ నేను మళ్ళీ డిప్ చేయడానికి పౌడర్లో మళ్ళీ సపరేట్గా మైదా, చిల్లీ పౌడరు, ఇది గరం మసాలా అండి, చెక్క లవంగ పౌడరు, చిల్లీ పౌడరు, పెప్పర్ పౌడరు, సాల్ట్ తగినంత అంతా మనం ఎంత మైదా తీసుకుంటామో క్వాంటిటీని బట్టి తీసుకోండి. అన్ని స్పైసెస్ అంతా అన్నీ కలిపి రెడీగా పెట్టుకున్నాను. ఇది ఎగ్గు మైదా బ్యాటర్ కూడా రెడీగా పెట్టుకోండి. ఆయిల్ వేసుకున్నాను. నా పెను ఒక డిఫరెంట్ చిన్నది బాండిల్ అండి. దాన్ని చూసి ఏం నవ్వుకోవద్దు, పాతది ఓల్డ్ పెనుమని. నాకు ఇష్టం ఆ పెను, నేను పడేసుకోలేను. చిన్నది ఏమన్నా తక్కువ క్వాంటిటీలో చేసేటప్పుడు అది యూజ్ చేస్తాను నేను. చూడండి ఇప్పుడు ఈ మైదా ఇవి అంతా కూడా నేను ఫస్ట్ ఈ ఎగ్ బ్యాటర్ కలిపి పెట్టుకున్నాను కదా, దాంట్లో నేను డిప్ చేసుకుంటానండి. ఈ డ్రై ఇది మైదా ఉంది కదా, దాంట్లో డిప్ చేసేసి ఆయిల్లో వేసుకున్నానండి. కొందరైతే ఐస్ వాటర్లో కూడా డిప్ చేసినారు. అదంతా ఊరికే గలీజ్ అయిపోతుంది, స్మెల్ వస్తుందని చెప్పి నేను ఫ్రాన్స్ ఆ విధంగా చేయలేదండి. ఈ ఎగ్ బ్యాటర్లో డిప్ చేసిన తర్వాత డ్రైగా మైదా, చిల్లీ స్పైసెస్ అంతా కలిపి పెట్టుకున్నా కదా, దాంట్లో డిప్ చేసి వేసిండ చూస్తున్నారు కదా, చూస్తే మీకు అర్థమవుతుంది. ఇంకా ఇప్పుడు ఒకటైతే నాకు రెడీ అయిపోయింది. ఒకసారి వేసినట్టు అన్నీ తీసి ఆడ ప్లేట్లో పెట్టేసుకున్నాను. ప్లేటింగ్ చేసుకొని ఇంకా నెక్స్ట్ టైం మళ్ళీ వేసుకుంటున్నాను. ఎగ్ బ్యాటర్లో ఫస్ట్ వేసి పెట్టుకొని మళ్ళీ మైదాలో డిప్ చేసేసి వేసేసిన డైరెక్ట్. చాలా బాగుండిందండి, క్రిస్పీగా ఉండింది. స్పైసెస్ అంతా కూడా బాగా కరెక్ట్గా అయిపోయినది, తగినంత బాగా క్రిస్పీగా బాగుండిందండి. ఇది ప్రాన్స్ కూడా చాలా బాగా వచ్చింది. ట్రై చేసి చూడండి. ఈ విధంగా సింపుల్గా అయిపోతుంది మనకు. బాగా పిల్లలకు ఇష్టంగా తింటారు కూడా. బాగుండిందండి కేఎఫ్సి టైపులో. ఓకే అండి, లైక్ చేయండి.